బాగున్నారా? ఓకే, ఈరోజు మనము 3 ఐటమ్స్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ అండుకొరలు క్యారెట్ హల్వా. అండుకొరలు క్యారెట్ హల్వా 100 grams అండుకొరలు. చూడండి, 100 grams అండుకొరలు, 150 grams క్యారెట్, 150 grams క్యారెట్, కరెక్ట్ వచ్చింది కదా. 150 grams క్యారెట్, 100 grams బెల్లం, డ్రై ఫ్రూట్స్ 20 grams డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఫ్రెంచ్ ఫ్రైస్ 50 grams, జొన్న రవ్వ 150 grams, ఆలుగడ్డ 150 grams ఆలుగడ్డ, కారం కానీ పెరి పెరి మంచి మసాలా ఉంటుంది, దానికి 10 grams. లేకపోతే నేను గరం మసాలాగా వేసుకోవచ్చు. ఫ్రెంచ్ పెరి పెరి మసాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ 250 ml అంటే 1/2 కిలో. సాల్ట్ తగినంత అంటే 5 grams సాల్ట్. ఓకేనా? ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అర్థమైందా? నెక్స్ట్ మన వంటల కార్యక్రమానికి వెళ్ళిపోదాము. ఓకేనా? ఓకే. ఊదలు అరికెలు ఒడుగులకి పైన పొట్టు ఉంటుంది, అవి రైస్ లాగా సేమ్. ఇది ఉండదు కాబట్టి ఇది మనం కడిగి నీట్గా కడిగి నానబెట్టుకున్న తర్వాత మొలకలు తెప్పించుకోవచ్చు. మొలకలు వస్తాయి 2 daysకి చక్కగా. మనం మొలకలు తీసుకొని పిల్లలకి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఫీడింగ్ మంచిగా వస్తుంది. మదర్ ఫీడింగ్ అది పెట్టాలి. ఇది డ్రింకా మేడం? డ్రింక్ బట్ట తీసుకోండి, తింటుంది. అలాంటి గిన్నె. హలో, కొంచెం ఇలాచి పౌడర్ ఉందా లేదా? ఇంకా 2 ప్యాకెట్ తెచ్చాడు కదా ఇక్కడ ప్యాకెట్ ఉంది మేడం. మీకు నెయ్యి అందులో తెప్పించిన మేడం. రేణుకక్క ప్లేట్ది కావాల్సిన కొంచెం చేతితో ఒప్పు ఏం కాదు. అంటే కొంచెము ఇలాచి పౌడర్ కింద ఉంచేది. దీంట్లో ఇంకేం అవసరం లేదు. ఇంకేం పెట్టి వంటకానికి రాసే రోజులు పెట్టి వంటకానికి అది రాసిన అది రాసి అలాగే ప్రాసెస్ అది వినడము చెప్పడం వరకు చేయడం ఉండదు. ఇలా చేయడం కొంచెం మేడం. ఇలా కొంచెం అలా కొంచెం అంత అంత కొంచెం కొంచెం అందులో కొంచెం పెన్ను అక్కడ ఎట్లొచ్చి ఓపెన్ చేయాలి. పెన్ను కూడా రాస్తుంది. చాలా గిర్రా 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 తిరుగుతుంది. అని పక్క స్వీట్ ఈరోజు పర్వాలేదా? హల్వాలో వేసేసి మొత్తం ఆయన హల్వాలో చేస్తున్నాను. ఏమో క్యారెట్ హల్వా అర్థమైందా?
అర్థం కాకపోతే చెప్పండి. దగ్గర చిట్టి ఇచ్చేసి ఒకటి 150 గ్రామ్ హల్వా, 50 గ్రామ్ 100 గ్రామ్ క్యారెట్. అమ్మ అంత కాదు, ఇట్లా నేను ఎలా చేశాను ఇది ఆయిల్ కొంచెం ఇట్లా నూనె అర్థం నీరు బస్సేయాలి. ఆ సొంతంగా మురుకులు తీసి ఆస్కర్ అందుకోవాలి. ఈరోజు చేస్తాను, ఏ రోజు చేస్తాను, మా ముగ్గురు తీస్తున్నారమ్మా. ఆర్కే నగర్ వాళ్ళు ముగ్గురు మహిళలు ఏమనాలి, ఒకళ్ళు తీస్తురు, ఒకళ్ళు వేస్తురు, ఒకళ్ళు దేవుతురని ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్. ఏంటమ్మా ఇది చూస్తున్నారు కదా, ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్. కావాల్సిన పదార్థాలు చెప్పండి. జొన్న రవ్వ ఆలుగడ్డ, కారం, ఉప్పు, గరం మసాలా, పెరి మసాలా, పెరుబెరి. అది లేకుంటే చాట్ మసాలా వేస్తాం. మేడం ఇప్పుడు ఆలుగడ్డలు తురుమకుండా మనం ఉడకబెట్టుకొని కూడా కలుపుకోవచ్చు కదా. కానీ మనం ఉడకబెట్టుకోకుండా. ఇది ఏంటమ్మా, మిల్లెట్ జావా స్టెంట్. పిల్లలకు అసలు ఇద్దరు ముగ్గురు పోయిరు. అక్క మధ్యలో కావత్తది, ఇది వస్తలేదు ఇంకా నువ్వేదో తిన్నా మధ్యలో వస్తుంది, ఇక్కడ రన్ అవుతుంది, వస్తలేదు అంటున్నావు. వస్తుంది కానీ జల్లి వస్తలేదు అని మొత్తం అటు ఇది మొత్తం. ఏంటమ్మా ఈరోజు మీరు ప్రిపేర్ చేసిన ఏంటి ఒక్కరు చెప్పండి. అక్క వీడియోనా ఇది, ఫోటోనేనా? జరుగు. అదైతే నేను చెప్తా. అంతేనా? తింటే అప్పుడు టేస్ట్ తెలుస్తుంది, ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. రేపు ఆలు అంటుంది కదా మీ ఇంట్లో, ఆలుతోనూ కొంచెం ఏదైనా జొన్నరవ్వతో చేసేయండి. సుమలత కూడా వస్తుంది. 22 పెట్టేది. కళ్యాణం గ్లాసెస్ అన్ని లేవనుకో, 22 గ్లాసెస్. మేడం పట్టుకొని దిగొద్దా? మరి మోయం వస్తుందా? చెయ్యి పెట్టకండి. అదే చీకటి ఎందుకంటే మేడం దగ్గర నిలబడదాం. రోజు వస్తలేవా స్టేటస్? ఇల్లు కూడా ఉంది. ఇల్లు అసలు బోర్డు కనబడాలి. బ్యాక్ అనుకోకు, బోర్డు కొంచెం అర్థం జరగదు. వచ్చేస్తారా మరి అందరూ? రండి అమ్మ. మీ చెల్లి పేరు ఏంటి? లేట్ వస్తున్నారు, రాసుకుంటున్నారు.
రావాలి 1 2 3 స్టార్ట్ అంటే చివరికి వెళ్ళాలి. నాకు వస్తుంది అంటవా? రావాలి అవి మధ్యలో అమ్మ నిలబడండి. ఇప్పుడు ఇట్లా అనాలి, ఒక చేతి ఇలా అక్క మధ్యలో వత్తాలా మధ్యది ఇట్లానే ఉంచాలా? వీడియోనేనా? సరే. ఇది కనపడాలి. బ్యాచ్ కనపడాలి. అందరు కనపడకపోతే చెప్పమ్మా. కనిపిస్తురు అందరు చుట్టుగానా? ఎవరు పట్టుకున్నారు అది చెప్పమ్మా. స్ట్రెంత్ డ్రింక్ అని. స్ట్రెంత్ డ్రింక్, ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్, క్యారెట్ హల్వా. అందరు క్యారెట్ హల్వా నచ్చింది. అండు కూరల క్యారెట్ హల్వా. ఈ ఫోటో అట్లా పాలు చేసుకోండి. అందరికి వచ్చిన మేడం మీరు ఇంకా 2 ప్లేట్లు ఇక్కడ పక్కన పెడుతున్నా. సుమలతది ఒకటి, మా మేడంది ఒకటి. అది తీసుకోండి, ఇక్కడ ఉంది కదా, అది ఇచ్చేసేయండి.